పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడిపోయిందని ఆరోపించారు. పరిశ్రమలు రావాలంటే కొంత ఇబ్బంది అయినా రైతులు భూములు ఇవ్వాలని కోరారు. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు ధర కట్టిస్తామని చెప్పారు. తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్ పైనే ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. కొడంగల్లోని నివాసం దగ్గర అభిమానులు కార్యకర్తలతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50,000 మెజారిటీ కాంగ్రెస్ కు ఇవ్వాలని కోరారు. ఇది ఎన్నికల ప్రచారం కూడా కాదు. మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఓ గంట 2 గంటలు కలిస్తే మే 13 తారీఖు నాడు మనకు ఎన్నికలు ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి మనకు 50,000 మెజార్టీ ఇవ్వాల్సిందే. మీరంతా సిద్ధమైన 50,000 మెజార్టీ ఎన్నిక. తాను కష్టాల్లో ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రచారానికి రాకున్నా తనను గెలిపించారని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గం వెనుకబడిందని చెప్పారు. కొడంగల్కు సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతుందన్నారు రేవంత్. పరిశ్రమలు వస్తేనే భూముల ధరలు పెరుగుతాయని చెప్పారు. ఫార్మా కంపెనీలు వస్తే యువతకు ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. ఈ మధ్యనే చర్చలు కొలిక్కొచ్చినాయి. తొందరలోనే మన కస్తూర్పల్లి ప్రాంతంలో మనకు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది అని చెప్పి ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మన భూముల విలువలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరం ఎందుకు, కొడంగల్లో 10 లక్షలకి ఎందుకు ఎకరం ఉంది. ఇవాళ మన ప్రాంతంలో ఫార్మా కంపెనీలు వస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు హకీంపేట, పూలపల్లి, లగచెర్లలో ఉన్న పిల్లలకే కాదు, మన శాసనసభ నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగమే కాకుండా ఉపాధి అవకాశాలు. హైదరాబాద్ ఫలక్నామా ప్యాలెస్ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పలు కీలక విషయాలపై ఇద్దరు చర్చించారు. కొత్త హైకోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వచ్చిన సీజేఐ ఫలక్నామాలో బస చేశారు. ఇటు మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముఖ్యమంత్రిని కలిశారు. నిన్న నీలం మధును ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న పొన్నం ప్రభాకర్కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత వేద ఆశీర్వచనాలు అందించారు. రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యేసుక్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదర భావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకమన్నారు రేవంత్ రెడ్డి.